ఇవ్వండి మన చికెన్ పకోడీ, చికెన్ జీడిపప్పు పొడి అండి. చూస్తారా కలపప్పులుగా ఉంటారా, కలుపుకునేది పెట్టేస్తున్నాను. ఇందులో కార్న్ఫ్లవరు, శనగపిండి, అల్లం వెల్లుల్లి, అలాగే కారాలు, కొంచెం ఫుడ్ కలర్, కరివేపాకు, జీడిపప్పు అన్నీ వేసి కలుపుకొని పెట్టేసుకున్నానండి. ఈ విధంగా అన్నీ కూడా మంచిగా క్రిస్పీగా వేగించేసుకుందాం. నా జీడిపప్పు పకోడీ చూసారా, మొత్తం అన్నీ ఈ విధంగా వేసుకున్నాను. ఇంచుమించు మనకి ఒక అరగంట పైనే పడుతుంది. మనం పకోడీని చూద్దాం. ఇంకో 10 నిమిషాలు పడుతుంది. ఇది అయితే రెడీ అయిపోయిందండి. కరివేపాకు కూడా వేసుకుందాం దిక్కంగానే, ఎందుకంటే కరివేపాకు చాలా బాగుంటుందండి. తినడం కూడా మంచిది, కంటికి జుట్టుకి చాలా మెరుగుతుంది అన్నమాట. ఇది చూసారా సరిపోయింది. సూపర్ అంటే సూపర్ అండి పకోడీ. చూస్తుంటేనే నోరు అవుతుంది కదా.